ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకుల అందరిపైనను రథసప్తమి అనగా సూర్యుడి యొక్క జయంతి సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఎవరికి కంటి సమస్యలు, దేహ సమస్యలు, ఆత్మ సమస్యలు, అనారోగ్య సమస్యలు వాళ్ళకు రాకుండా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సూర్య భగవానుని వేడుకుందాం. 16వ తారీఖు 2వ నెల 2024 నుండి 29/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు, బుధుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ విధంగా ఉన్నాయి. అలాగనే 21వ తారీఖున బుధుడు కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల అక్కడే ఉండబడినటువంటి రవి భగవానుడితో బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగము అంటారు. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మీనరాశి వారు రథసప్తమి పండగ సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నారు కనుక ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం. ది, దుమ్, షం, ఝ, ద, దే, దో, చ, చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఏడాది తర్వాత శని భగవాను చేత రవి భగవానుడు సంచారం చేయడము, రథసప్తమి పండగ రావడం వలన ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితి, మరోవైపు వ్యయంలో రవి శనుల సంచార స్థితి ఉన్నప్పుడు వీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. దూర వాయు జల ప్రయాణాలతో చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మితిమీరిన వేగం ప్రమాదకరం. అది ఏ కాకుండా ఈ రథసప్తమి పండగ సందర్భంగా ఈరోజు నుంచి మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్యోదయం మునుపురమే నిద్రలేవడం, మంగళ స్నానం ఆచరింపచేయడము, సూర్యభగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము, 12 ఆసనాలు వేయడము, ముద్రలు నేర్చుకోవడము, క్రమం తప్పకుండా నడక వ్యాయామం వలన దీర్ఘకాలిక వ్యాధులు మీకు దరిచేరవు. ఆరోగ్యంగా ఉండే మానవ ప్రయత్నం అవసరం. మన దగ్గర ఎంత సంపద ఉంది అనేదానికన్నా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనేదే ప్రధానంగా ఇంపార్టెన్స్ మీనరాశి జాతకులు ఇచ్చి తీరాలి. వీలైనంత వరకు నవగ్రహాలలో సూర్యభగవానునికి ఎర్రటి మందార పుష్పాల చేత, గులాబీ పుష్పాల చేత అర్చన చేయడం వలన శత్రువులు, రుణ, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వలన తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు. అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం. విశేషంగా సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య కొత్త నూతన వ్యాపార కార్యం ప్రారంభించాలి అనే ఆలోచన రావడము యోగదాయకం. లాభస్థానంలో కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, రియల్ ఎస్టేట్లు, గృహాలు, వాహనాలు, భవనాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. కనుక మీ జన్మ నక్షత్రం రోజున, ఈ రథసప్తమి రోజున, అష్టమి తిథిన దేవతారాధన వలన మీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించాలి. నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, హాస్య నటులు,
జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ నడిపే వారందరికీ కూడా ఏకాగ్రత అవసరం అని చెప్పి గమనించాలి.